నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ఏదైనా పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా ముహూర్తం చూసుకోవాలి. అలా చూసుకొని చేస్తే కనుక ఆ పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్తుంటారు. అయితే మనం ముహూర్తాలన్నీ చూసి చేసినా కూడా మనం అనుకున్న ఫలితం రాకుండా కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. మరి ముహూర్తానికి అంత బలం ఉన్నప్పుడు అన్నీ చూసుకొని మనం పనులు మొదలు పెట్టినప్పుడు రిజల్ట్ ఎందుకు వ్యతిరేకంగా వస్తుందంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మనకు సాధారణంగా ఏదైనా ముహూర్తం చూడాలి అంటే 5 ఎలిమెంట్స్ కావాలి. తేదీ, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని పెట్టేటువంటిదే ముహూర్తము. ఓకే. అయితే ముహూర్తాల్లో రకరకాల విభాగాలు ఉంటాయండి. వివాహానికి సంబంధించిన ముహూర్తం అయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరికి సంబంధించినటువంటి తారాబలం అంటారు. అంటే అబ్బాయికి సంబంధించి ఒక 15 నక్షత్రాలు, అంటే ఉన్నటువంటి 27 నక్షత్రాల్లో ఒక 15 నక్షత్రాలు కలిసి వస్తాయి. ఓకే. అమ్మాయికి సంబంధించి ఒక 15 నక్షత్రాలు కలిసి వస్తాయి. ఈ 2 నక్షత్రాల్లో ఈ 15లో కామన్గా ఉన్న నక్షత్రాలు తీసి ఫిల్టర్ చేసి మనము ఆ నక్షత్రాల్లో పెళ్లి ముహూర్తాలు ఉంటే ముహూర్తం పెట్టాలి. ఇది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా నన్ను అడిగిన వాళ్ళు కొంతమంది ఏమిటంటే, అమ్మాయికి అబ్బాయికి జాతకానికి ఇంకా ఒక 2-3 పాయింట్లు కుదరాలమ్మా, అవి కాలేదు, మినిమం 18 గుణాలు రావాలి, ఇవి రాలేదు కాబట్టి వద్దు అంటే ఎవరో ఒక వాళ్ళ బంధువులు చెప్పారట. అమ్మాయి పేరు మార్చేసి, అమ్మాయి యొక్క పేరు మార్చి అబ్బాయి పేరు అలాగే ఉంచి, ఎందుకంటే అమ్మాయి అంటే సులువు కదా, అమ్మాయి పేరు ఈజీగా మార్చేయాలి. ఎందుకంటే మళ్ళీ సర్టిఫికేట్స్లో ఇబ్బంది పడ్డా పర్లేదు, పాన్ కార్డుకి ఇబ్బంది పడ్డా పర్లేదు, మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఇబ్బంది పడ్డా పర్లేదు, మనం అమ్మాయి పేరు మార్చేయాలి. ఫస్ట్ ఈజీగా సలహా ఇస్తారు, ఇచ్చి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. పెళ్లి చేసి అప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఇది ఒక ఫోన్ అండి, దీన్ని పట్టుకొని నేను ఒక పేజర్ అంటే కుదురుతుందా, లేదా కంప్యూటర్ అంటే కుదురుతుందా? లేదు. దీన్ని ఫోన్ అనే అంటారు. ఒక పెన్ అనే అంటారు. పెన్నుని పట్టుకొని పెన్సిల్ అంటే కుదరదు. పుట్టుకతో నాకు ఒక పేరు, నాకు ఒక నక్షత్రం ఇచ్చారు, ఆ నక్షత్రం అనేటువంటి తెలుసు, ఆ నక్షత్రంతోనే ముందుకెళ్ళాలి. అవి కాకుండా ఏదో పని అయిపోవాలి, ఫస్ట్ ఆ ముహూర్తాల్లో నాకు కుదరాలి, మా పంతులకు కుదరాలి, మా ఆవిడకు కుదరాలి, అవతల అమ్మాయి కుదిరినా కుదరకపోయినా పర్లేదు, చేసేయాలి. అలా అనుకొని పెట్టే ఏ ముహూర్తానికైనా మీరు అన్నట్టు దోషం ఖచ్చితంగా ఉంటుంది. రెండవది, గృహప్రవేశాల సమయంలో కూడా నన్ను అడిగితే ఇవాళ రేపు బిల్డింగ్ కట్టేటువంటి మేస్త్రీల జాతకం కూడా చూసుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను అంటున్నానండి, ఎందుకంటే అంత అయిపోతుందండి. ముహూర్తాలు మమ్మల్ని అడుగుతారు, ముహూర్తాలు పెడతాం, ఎన్నో రకాలైన ఫిల్టర్స్ చేసి వాళ్ళకు ఏ వారం కుదురుతుంది ఏంటి అన్ని చేసి, పంతులు గారు మా మేస్త్రి ఇంకా 25 రోజులు టైం పడుతుంది అంటున్నాడు. నాకు అనిపిస్తుంది ఏం చేద్దామండి మరి. ఇప్పుడు ఆఖరికి ఏం చెప్తామంటే, అయ్యా మీరు ఆ ముహూర్తం నాడు పాలు పొంగించుకోండి, మీ ఇంట్లో ఒక రూమ్కు కనీసం డోర్స్ ఉన్నటువంటివి చూసుకొని 3 రోజులు నివాస యోగ్యంగా ఉండేటువంటి ఏర్పాట్లు చేసుకొని 3 రోజులు నిద్రించి తర్వాతకు మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోయి అప్పుడు ఏదైనా వ్రతం చేసుకోండి, మీ గృహప్రవేశం మటుకు ఈ ముహూర్తాల్లో చేసుకోండి అని నేనైతే స్ట్రిక్ట్గా చెప్తా. నాలా చాలా మంది పురోహితులు పంతులు ఖచ్చితంగా చెప్తారండి. ఇప్పుడు ఇలా చేయొచ్చు అంటారా? అలాగే చేయాలమ్మా. ఇప్పుడు 9:15 రాహుకాలం ఉందనుకోండి, మనం వెళ్ళాలి, ఏది ట్రైన్కి వెళ్ళాలి అనుకోండి, మనం 9:15 లోపు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి బయలుదేరాలి, వెళ్ళిపోతాం. మనకు మధ్యలో వెళ్ళిన తర్వాతకి ట్రైన్ ఎక్కే ముందు రాహుకాలం వచ్చిందే, ఇప్పుడు అరే ట్రైన్ బయలుదేరుతుంది, ఇప్పుడు ఎవడో తుమ్మాడే ఆగాలి అని అంటే కుదురుతుందా? కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనకి ఏదైతే చూసుకుంటామో ఆ సమయం బాగుందా లేదా అనేది చూసుకోవాలి. మధ్యలోకి వెళ్ళిన తర్వాత రాహుకాలం రానియండి, దుర్ముహూర్తం రానియండి, మనకు సంబంధం లేదు. ఎవరికైనా నన్ను అడిగే వాళ్ళకి నేను ఏం చెప్తా, ఇప్పుడు మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి, పిల్లలకు పుట్టెంటికలు తీయాలి అనుకుంటున్నారు, తొలిచూరు బిడ్డ, మరి పుట్టెంటికలు తీయాలి అని అంటే ఈ సమయంలో నేను పోయి తీస్తా అంటే కుదరదు. కానీ అదే మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి తీయిస్తా అంటే చేయొచ్చు. ఎందుకండి అని అంటే మంగళవారం నాడు తిరుపతిలో గుండు గీకరా అండి, మహాలయ పక్షాలు ఉన్నాయి, అక్కడ క్షౌరాలు చేయరా? కాబట్టి పుణ్యక్షేత్రానికి తప్పు లేదు, అది పుణ్యక్షేత్రము, స్వామివారు ఉండేటువంటి ప్రదేశము. అలాంటి ప్రదేశాల్లో అయితే దోషం ఉండదు. అది కాకుండా ఇంకెక్కడ చేసినా
అది దోషమే. అంటే మనం ప్రదేశాన్ని పరిస్థితిని బట్టి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో పాటు ఏ సందర్భానికి సంబంధించి చేస్తున్నాం. మనం పెళ్లిలకు సంబంధించినటువంటి ముహూర్తాలు చూస్తున్నామా, వ్యాపార ప్రారంభానికి సంబంధించి చూస్తున్నామా, ఇంకా ఏవి కాకపోయినా ముహూర్తానికి ప్రారంభించేసుకొని పూజాది క్రతువులు ఏవైనా చేసుకోండి, తర్వాతకి ఇంకా రెన్యువేషన్స్ ఏవైనా చేసుకోండి. అలా చేసుకోకుండా మేము ఫలానా టైంలోనే చేస్తాము, మాకు మా యానివర్సరీ బాగా వచ్చింది, నా పెళ్లి రోజునే నా పిల్లవాడికి సంబంధించి ఉపనయనం చేయాలి. చాలా మంది మ్యారేజ్ డే రోజే ఆ రోజు డెలివరీ కూడా ప్లాన్ చేస్తారు. ఇంకా దారుణం అండి. ఇప్పుడు మాకు ఫోన్ చేసి ఏమని అడుగుతారంటే పంతులు గారు ఇప్పుడు డెలివరీ ఉంది అంటే ఫిక్స్ అయిపోయారు, వీళ్ళు ఏంటంటే నార్మల్ డెలివరీకి వెళ్ళరు, వీళ్ళు వెళ్ళాలనుకుంటుంది ఖచ్చితంగా సి సెక్షన్కో లేకుంటే సర్జరీకి వెళ్తారని ఫిక్స్. కాబట్టి ఏ రోజు బాగుందో చెప్పండి, మళ్ళీ మేము ఏమేమి చూడాలి తెలుసా అండి, అది కుజదోషం ఉందా చూడాలి, ఏదైనా సరే తల్లికి బిడ్డకి సంబంధించిన నక్షత్రం బాగుందా లేదా చూడాలి, మళ్ళీ శాంతి నక్షత్రం అయితే 50,000 ఖర్చు పంతులు గారు, మీకు కావాలంటే ఇంకొక 500,000 రూపాయలు ఎక్కిస్తాం కానీ శాంతి నక్షత్రం కాకూడదు. ఇన్ని చూసి నేను ముహూర్తం పెడితే అమ్మాయికి పెయిన్స్ వచ్చిందనో వాటర్ లీకేజ్ అయిందనో ముందే అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? న్యాచురల్గా అయ్యే వాటికి ముహూర్తాలు చూడడం ఏంటండి, అంటే ఎంత దారుణం. ఇప్పుడు తల్లిని ఇబ్బంది పెట్టడమే, లోపల బిడ్డని ఇబ్బంది పెట్టడమే, ఆ దోషం మాకు కూడా కదా, ఎన్నో సార్లు చెప్తాం. అలా మీకు కూడా కలిగే అవకాశం ఉంటుందా? ఎందుకండి ఖచ్చితంగా నేను బలవంతంగా 4 రోజులు అయితే మూలా నక్షత్రం వస్తుందండి, ఒకరోజు ముందే కోయించేసేయండి, లోపల అవయవాలు ఏం ఫామ్ కాకుండా పిల్ల పుట్టాడు అనుకోండి, పరిస్థితి ఏంది? అది ఎవరికి సంబంధించిన దోషం? సో నేనేం చెప్పాలంటే అమ్మ అసలు డేట్ ఎప్పుడు ఇచ్చారు మీకు అని అడుగుతాను నేనైతే. సార్ పలానా డిసెంబర్ 20 నుంచి తర్వాతకే చూస్తా అమ్మా, ఆ లోపు నార్మల్గా అయితే కానియండి అనే నేనైతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా, దయచేసి ఇట్లయితేనే నేను ఇస్తా, లేకుంటే ఇవ్వను. మీకు కావాలంటే కుజదోషమా లేకుంటే ఈ ఏ దోషాలు నక్షత్రాలు లేకుండా చూస్తా. కానీ డాక్టర్ అనేటువంటి వాడు వైద్యో నారాయణో హరి, కాబట్టి పాపం వాళ్ళు ఎన్నో రకాలైన క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక డేట్ ఇచ్చారు కదా, ఆ డేట్ వరకు ఆగండి, ముహూర్తాల గురించి ముందు తీయించకండి. ఇవి ముహూర్తాల గురించి డెలివరీలు కానీ లేకుంటే ఇతరత్ర ఇంకేవి కూడా ఇబ్బందులు చేయడం అనేటువంటివి అసలు మంచిది కాదు. ఇలా ముహూర్తాలు చూసుకోవాల్సిన వాటికి చూసుకోకుండా డెలివరీలకి అలాంటివి చూసుకోవడం అనేది సాధారణంగా ఇవాళ రేపు జరుగుతున్నాయి. కాబట్టి న్యాచురల్గా జరిగే వాటికి ముహూర్తాలు చూసుకోవడం మంచిది కాదు. అంటే ఇప్పుడు ఇవి ఓకే, శుభకార్యాలు ఇలాంటివి న్యాచురల్గా ఇవి ఓకే, ఏదైనా పని కొంతమంది ఏ చిన్న పని చేయాలన్నా కూడా ముహూర్తం అలా పాటించాల్సిన అవసరం ఉందండి. మీరు అన్నారు ఫస్ట్ లోనే ఏంటంటే ముహూర్తం పాటించినా సరే మాకు రివర్స్ అయినాయండి అని ఉన్నాయంటారు. ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణం చేసేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే యమగండం అనేటువంటి చూసుకోవాలి. ఇవాళ క్యాలెండర్ చూసుకొని యమగండం ఉందా అని చూడాలి. సాధారణంగా నేను నా భార్య పోతుంటే మా ఇద్దరు నక్షత్రం కాదనుకోండి, ఈ రోజున యమగండ సమయంలో కూడా ప్రయాణం చేయొచ్చు, తప్పేం లేదు. అలా కాకుండా యమగండం అనేటువంటిది ఆ నక్షత్రం వాళ్ళకి, వాళ్ళ స్వాతి నక్షత్రం అనుకోండి, స్వాతి నక్షత్రం నాడు నాకు యమగండం ఉంటే ఆ టైంలో నేను ప్రయాణం చేయకూడదు. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్తో వెళ్తున్నా 30 మంది, ఆ 30 మందిలో ఎవరి నక్షత్రం ఉందో ఎవరి నక్షత్రం లేదో మీకు తెలుసా? తెలీదు. కాబట్టి ఎవరి నక్షత్రం ఉన్నా లేకున్నా యమగండ సమయంలో ప్రయాణం చేయకండి రా బాబు అని చెప్పేసి పెద్దలు చెప్పారు. అందుకనే ఒక చోట యాక్సిడెంట్ జరిగింది, 10 మందికి ఎందుకు అలా అయింది, మిగిలిన 20 మందికి ఎందుకు కాలేదంటే జాతకము పాటించినటువంటి సమయపాలన. కాబట్టి మీరు పార్ట్నర్స్గా ఉంటే కూడా నాదే చూడండి, మొత్తం ఇన్వెస్ట్మెంట్ నాదే, ముహూర్తం పెట్టండి అన్న వాళ్ళు ఉంటారు. దాని తర్వాత అది రివర్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. పేరు ఇతంది, డబ్బు మొత్తం ఇంకొక ఆయనది, వ్యవహారం చూసుకునేటువంటి వాడు ఇంకొక ఆయన, అసలు మొత్తం కౌంటర్లో కూర్చొని చూసుకుని వాళ్ళ భావమర్ది. ఇప్పుడు వీళ్ళందరి జాతకం చూస్తే ఒకటే నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం ఏ 3 నెలల తర్వాతకో ఉంటుంది. ఇలా గాజు పంతులు గారు మొత్తం నాదే చూడండి అంటారు, మేము పెడతాం. కానీ దానివల్ల ఏమవుతుందంటే వ్యాపారం అనేది మూసేస్తారు. ఇలాంటి క్రైటీరియాస్లో ఉన్నప్పుడు మాత్రమే ముహూర్తం చూసినా నష్టం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పెద్ద వాళ్ళు, పెద్ద సినిమా హీరోలు చాలా మంది ముహూర్తాలు పెట్టించుకుంటారు. వాళ్ళు తారాబలం చూస్తారు, వాళ్ళు హోరాకాలం చూస్తారు. ఆ హోర కూడా గురుహోర అయితేనేమో పిల్లల చదువుకు సంబంధించి, పెళ్లికైతే శుక్రహోర, వ్యాపారానికైతే బుధహోర, ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ సంబంధించింది అయితే సినిమా రిలీజ్ అయితే శుక్రహోర, ఇలాంటివి చూయించుకొని ముహూర్తాలు పెట్టుకుంటారు. ముహూర్తంలో కూడా ప్రత్యేకంగా హోరాకాలం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ హోరల్లోనే మనం వెళ్ళాలి అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటిది. డీటెయిల్గా వెళ్తే ఇలా కాకుండా ఇంకే రకంగా వెళ్ళినా ఇబ్బందులు పడతారు. అంటే మనం మన అవసరం కోసము
మనకేదో అర్జెంట్ ఉందని చెప్పి ముహూర్తాలని తారుమారు చేసి ముహూర్తాలు పెట్టడం వల్లనే ఫలితాలు రావట్లేదు. రావట్లేదు. ఓకే, చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.